మహాగణాధిపతయ నమో నమః. అన్నపూర్ణా సమేత విశ్వేశ్వర స్వామి వారి దేవాలయం మల్లవరం. స్వామివారు ఇక్కడ సద్యోజాత ముఖంతో వేంచేసి ఉన్నారు, అంటే పశ్చిమాభిముఖంగా వేంచేసి ఉన్నారు. ఉన్నటువంటి ఈశ్వరుడికి 5 ముఖాలు, సద్యోజాత, వామదేవ, ఘోర, తత్పురుష, ఈశాన ముఖాలు. ప్రదోషకాలంలో సూర్యాస్తమయ సమయంలో ఈ సద్యోజాత శివాలయాన్ని, అందులోనూ శివాలయాన్ని ప్రదోషకాలంలో దర్శనం చేసుకుంటే ఎంతో పుణ్యమని వేదంలో చెప్పబడి ఉంది. స్వామివారు ఇక్కడ సద్యోజాతముఖంగా వేంచేసి ఉన్నారు. ధ్వజస్తంభము, ఆలయ శిఖరము దర్శనం చేసుకోండి. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక. గణేభ్యో గణపతిభ్యశ్చవో నమః. సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమః శృంగాయ చ పశుపతయే చ నమః ఉగ్రాయ చ భీమాయ చ నమః అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే. ఈ విధంగా సద్యోజాత ముఖంతో వేంచేసినటువంటి అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామివారికి వివిధ పర్వదనాల్లో విశేషమైన కైంకర్యాలు నిర్వహింపబడుతుంటాయి. పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. నాగబంధ దేవత వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర నాగేశ్వర స్వామివారు అంతరాలయంలో వేంచేసి ఉన్నారు. ప్రతి మంగళవారం స్వామివారికి సర్పసూక్తంతో అభిషేకం నిర్వహించబడుతుంది. అలాగే అంతరాలయంలో మృత్యుంజయ హనుమాన్, రుద్రాంశ సంభూతుడైన ఆంజనేయ స్వామి వారు కూడా వేంచేసి ఉన్నారు. ఈయనకి ప్రతి మంగళవారం అర్చనాది కైంకర్యాలు నిర్వహింపబడతాయి. అలాగే ఈ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో నవగ్రహాలు కూడా వేంచేసి ఉన్నారు. ప్రతిరోజు ఇవాళ సోమవారం చంద్రుడికి ప్రీతికరం, అలాగే చంద్రుడికి అర్చన. రేపు వచ్చే శనివారం శని త్రయోదశి మహాపర్వాన్ని పురస్కరించుకుని, త్రయోదశి అమావాస్య ముందు వచ్చే శని త్రయోదశి మహాపర్వాన్ని పురస్కరించుకుని శనీశ్వర స్వామి వారికి తైలాభిషేకం జరపబడుతుంది. అలాగే ఆయనకి నీలం ప్రీతికరం, నీల పుష్పాలతో అర్చనాది కైంకర్యాలు నిర్వహింపబడతాయి. నాగమల్లి వృక్షం, ఇదిగో చూడండి, వీటిని నాగమల్లి పుష్పాలు అంటారు. ఇది సర్పము, ఇందులో ఉన్నది లింగము, ఇది పానవట్టము. సర్పము, లింగము, పానవట్టము ఇవి శివుడికి ప్రీతికరమైనటువంటి నాగమల్లి పుష్పాలు అంటారు. కూడా వేయించేశారు. దత్తాత్రేయ స్వామివారు, మహాగణపతి, అలాగే సద్గురు సాయినాథ స్వామివారు. శ్రీదత్త గురుదత్త జయ జయ దత్త. సదానంద అభయాంజనేయ స్వామి వారు వేంచేసి ఉన్నారు. ప్రతి మంగళవారం కూడా ఈయనకి నాగమల్లి పత్రాలు, అంటే తమలపాకులతోటి సింధూరంతో అర్చనాది కైంకర్యాలు నిర్వహింపబడతాయి. రామలక్ష్మణ జానకి జైబోలో హనుమానికి జై. అలాగే అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు, మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపిణి, అగ్రత శివరూపాయ వృక్షరాజాయతే నమః. మూలంలో రావి చెట్టు మూలంలో బ్రహ్మగారు, మధ్యలో విష్ణువు, అగ్రత శివరూపాయ, ఆ చివరిలో శివుడు ఉంటాటండి. చక్కగా ప్రదక్షిణం చేసుకోవచ్చు, దేవాలయాన్ని దర్శనం చేసుకుని అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి వారి అనుగ్రహాన్ని పొందుకోవచ్చు. ఓకే. కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే. అలాగే స్వామివారికి అర్చనకు ఉపయోగించేటువంటి మహాబిల్వము చూడండి, మహాబిల్వ వృక్షం అంటారు. ఇవి శివుడికి ప్రీతికరము. ఏకబిల్వం శివార్పణం. శివుడు ధరించిన మాతృ